యోహాను సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. యేసు రండి భోజనం చేయుడని వారితో చెప్పారు. ప్రార్థించుదాము. మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మీ దివ్య వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మేము ధ్యానించే ఈ వాక్యం మా జీవితాలను బలపరిచి మీ రాజ్య నిర్మాణంలో ముందుకు సాగగలుగునట్లు మమ్మల్ని చేయుటకై మీ సహాయమును మాకు అనుగ్రహించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, 2011 నుండి 2013 వరకు భీముని పట్టణంలో సెయింట్ పీటర్స్ సిఎస్ఐ చర్చిలో దేవుడు పరిచర్య చేసే అవకాశం నాకు అనుగ్రహించారు. నేను అక్కడ పరిచర్య చేస్తూ ఉండగా ఒకరోజు ముంగండ శాంతారాం అనే ఒక వ్యక్తి ఆ దేవాలయం దగ్గరకు వచ్చి ఆ దేవాలయం గోడల మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే వాక్యాన్ని, అలాగే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకు విడుదల అనుగ్రహిస్తుంది అనే వాక్యాన్ని వ్రాయడాన్ని నేను చూశాను. అంతకుముందే మేము చర్చ్ అంతా కూడా పెయింట్స్ వేసాం. కొత్తగా బయట ఉన్న ప్రహరీ గోడలకు కూడా పెయింట్ వేశాం. ఆయన బయట ప్రహరీ గోడ దగ్గర ఈ వాక్యాలు రాశారు. నేను ఆయన దగ్గరకు వెళ్ళి ఒకంత మనసు కష్టంగానే, ఎందుకు మీరు ఇట్లా రాశారు అని ఆయన నేను అడిగాను. ఆయన చాలా సావధానంగా, చాలా సౌమ్యంగా, ఇంక నాకేమాత్రం కోపం వచ్చే అవకాశం లేకుండా జవాబు చెప్పారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆయన నాకు స్నేహితుడు అయిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయినా ఆయన పని కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇంటికి భోజనానికి ఆహ్వానించాను. చాలాసేపు ఆయన నా ఆహ్వానాన్ని తిరస్కరించడానికే ప్రయత్నించారు. కానీ చివరికి ఆయన భోజనం చేయడానికి ఇష్టపడ్డారు. భోజనం చేయడానికి ఇష్టపడి మధ్యాహ్నం ఆయన మా ఇంటికి లంచ్కి వచ్చారు. నేను చాలా పెద్ద లంచ్ ఏమో ఆయనకు ఏర్పాటు చేయలేదు, కానీ ఆ రోజు మా ఇంట్లో ఉన్నదే ఆయనకు నేను ఆహారంగా పెట్టాను. ఒక సంవత్సరం క్రితం నేను యూట్యూబ్లో ఆయన కూర్చున్న సమాచారాన్ని చూశాను. ఓ పెద్ద దైవజనుడు ముంగంటి శాంతారాం గురించి చెప్తూ, భారతదేశంలో ఏ స్తంభం మీదైనా, ఏ గోడ మీదైనా, ఎక్కడైనా సరే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాటలు మనకు కనిపిస్తే, లేకపోతే క్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనకు విడుదల అనుగ్రహిస్తుంది అని కనిపిస్తే, వాటిని రాసిన వారు ముంగంటి శాంతారాం గారే అని చెప్పారు. ఆ తర్వాత నేను ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరికొన్ని గొప్ప విషయాలు ఆయన గురించి తెలిశాను. ఆయన పెద్దగా ఏం చదువుకోలేదు. పెద్దగా చదువుకోకపోయినా ఆయన సైకిల్ మీద ఆంధ్రప్రదేశ్ అంతా దాదాపుగా 5 సార్లు తిరిగి దేవుని సువార్తను ఈ రకంగా ఆయన ప్రకటించడానికి ప్రయత్నం చేశారు. భారతదేశం అంతా కూడా బస్సుల మీద, రైలు మీద ఆయన ప్రయాణం చేసి భారతదేశం అంతా దాదాపుగా 29 భాషలలో ఆయన ఈ వాక్యాలను రాసి దేవుని సువార్తను ప్రకటించారు. అది చూసిన తర్వాత నా హృదయానికి చాలా ఆనందం కలిగింది. అంతేకాకుండా నాకు ఒక వాక్యం కూడా జ్ఞాపకం వచ్చింది. ఈరోజు మనం పత్రికా పాఠంగా ఆ వాక్యాన్ని చూసాం. మొదటి వచనంలోనే చెప్పారు,
వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి అనే మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే మాట నేను చూశాను. ఆయన చూడడానికి సామాన్యుడే, కానీ దేవుని సువార్తను ప్రకటించడంలో చాలా ఉన్నతమైన వ్యక్తిగా ఆయనను నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. అంత ఉన్నతమైన వ్యక్తికి నాకు తెలియకుండానే నేను ఆ రోజు ఆతిథ్యం ఇచ్చినందుకు నాలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఒకవేళ ఆ ఆశీర్వాదమేనేమో ఆయన వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా సంవత్సరానికి దేవుడు నాకు కుమారుణ్ణి కూడా అనుగ్రహించాడు. ఈరోజు మొదటి లేఖన భాగంలో కూడా మనం చూసాం. హెవెన్లీ బీయింగ్స్, పరలోక జీవులు మానవ దేహంలో, మానవ ఆకృతిలో అబ్రహాము ఇంటికి రావడాన్ని ఈరోజు మొదటి లేఖన భాగం ఆదికాండం 18వ అధ్యాయంలో 1వ వచనం నుండి కొనసాగేటువంటి భాగంలో మనం చూస్తున్నాం. అబ్రహాము వారిని చూడగానే వెంటనే త్వరపడుతూ వారి దగ్గరికి వెళ్ళడం, వారిని భోజనానికి ఆహ్వానించడం, వారు కూడా భోజనానికి అంగీకరించడం, ఆ తర్వాత మరలా అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళడం, వారి కొరకు ఒక జీవిని సిద్ధం చేయడం, తన భార్యకు చెప్పి వెంటనే వారి కొరకు భోజనం సిద్ధపరచమని చెప్పడం, ఆమె కూడా ఆయన ఏం చెప్పాడో అది చేయడం, ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన మానవ ఆకృతిలో ఉన్న దేవదూతలకు ఆయన ఆహారాన్ని పెట్టడం మనం చూసాం. వారు భోజనం చేసిన తర్వాత వెంటనే అబ్రహాముతో మాట్లాడుతూ, ఇదిగో చూడు అబ్రహాము, నీ భార్య మరుసటి సంవత్సరానికి నీకు ఒక కుమారుణ్ణి ఇస్తుంది అనే వాగ్దానాన్ని కూడా చేయడాన్ని, ఆ తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఆ వాగ్దానం నెరవేరడాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాగ్దాన, పరిశుద్ధ గ్రంథంలో హాస్పిటాలిటీ అనేది, ఆతిథ్యం చేయడం అనేది ఒక పవర్ఫుల్ వెపన్గా, ఒక పవర్ఫుల్ టూల్గా ఉన్నట్టు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లలుగా ఉన్నటువంటి హెబ్రీయుల జీవితంలో, వాళ్ళ జీవన శైలిలోనే ఆతిథ్యం చేయడం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణంగా మనం గమనిస్తాం. అలాగే క్రీస్తు రక్తం ద్వారా కొనబడినటువంటి నూతన నిబంధనలో కూడా మనం గమనిస్తే ఆతిథ్యం చేయడం అనేది క్రైస్తవ సంశీల్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణంగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఇది కేవలం లక్షణమే కాదు, ఆతిథ్యం చేయడం అనేది ఒక పవర్ఫుల్ టూల్గా దేవుని కార్యం జరగడానికి ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనిషి వైపు నుండి దేవునికి ఆతిథ్యం ఇవ్వబడడాన్ని గురించి కాదు, కానీ దేవుని వైపు నుండి మనిషికి ఆతిథ్యానికి సంబంధించిన ఆహ్వానం రావడాన్ని, ఆ ఆహ్వానం యొక్క ప్రభావాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన అంశం అదే, ఆతిథ్యం ఇచ్చు క్రీస్తు ఆహ్వానం, ఇన్విటేషన్ టు క్రైస్ట్ హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇవ్వడానికి సాక్షాత్తు దేవదేవుడే, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే మనందరినీ ఆహ్వానిస్తున్నాడు అనేది ఈ అంశం యొక్క భావం. మనిషి యొక్క ఆతిథ్యమే అంత శక్తివంతమైనదైనప్పుడు దేవుని కార్యం జరగడానికి దేవుడే ఇస్తూ ఉన్నటువంటి ఆతిథ్యం మీరు అంగీకరించి స్వీకరించినట్లయితే అది మరింత బలమైన సాధనంగా మన జీవితాలలో ఉండగలుగుతుందని నేను నమ్ముతూ దీని యొక్క ప్రభావాలను
కొన్నింటిని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదట, దిస్ ఇన్విటేషన్ ఆఫ్ హాస్పిటాలిటీ కన్ఫర్మ్స్ ద క్రైస్ట్ ఈజ్ కంపాషనేట్. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువు శిష్యుల దగ్గరకు వెళ్ళి, రండి భోజనము చేయుదము అని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఈ ఆహ్వానంలో కనికరం కలిగినటువంటి ఆయన హృదయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏ విధంగా మనం చూడగలుగుతామంటే, మానవ సమాజాన్ని గురించి అరిస్టాటిల్ ఒక మాట చెప్తాడు. మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్ అంటారు ఆయన. మనిషి ఒంటరిగా ఉండలేడు, ఎందుకంటే అతడు సామాజిక జీవి. కనుకనే మంచివారైనా చెడ్డవారైనా వారి క్యారెక్టర్తో ఏం సంబంధం లేదు. వాళ్ళు మనిషి అయితే వారు తప్పనిసరిగా కమ్యూనల్ లైఫ్ని కోరుకుంటారు. ఎందుకంటే మనమందరం సామాజిక జీవులం. కాబట్టి ఈ కమ్యూనల్ లైఫ్ ఎప్పుడైతే మన జీవితంలో లేదో, సమాజంతో సంఘంతో మనకి ఎప్పుడైతే ఎడబాటు అనేది జరుగుతుందో, అది మనందరికీ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఆదికాండంలో మనం చూస్తాం, తమ్ముడిని కూడా చంపడానికి సిద్ధపడినటువంటి కయ్యూను కూడా దేవుని ద్వారా ఎడబాటును శిక్షగా పొందుకున్నప్పుడు, దేవా నీవు నాకు విధించినటువంటి శిక్ష నేను భరించలేనంత గొప్పది అని 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తాం. అలాగే మానవాళి కొరకు తన దైవత్వాన్ని విడిచిపెట్టడానికైనా, మానవాళి కొరకు తన ప్రాణమే పెట్టడానికైనా సిద్ధపడేటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా శిలువ మీద తండ్రితోనూ, శిలువ మీద మానవాళితోనూ సంబంధం తెగిపోతూ ఉన్నటువంటి ఆ గడియలో ఒక మానవ మాతృడిలాగా ఆయన మారిపోయి దేవునిని అప్పటి వరకు తండ్రి తండ్రి అని ఆప్యాయంగా పిలిచినటువంటి యేసు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని ఆయన యొక్క పెయిన్ని వ్యక్తం చేయడాన్ని మనం చూస్తాం. చెడ్డవాడైన కయ్యేనుకు ఎడబాటు పెయిన్ఫుల్గానే ఉంది. త్యాగధనుడైనటువంటి క్రీస్తు ప్రభువుకు కూడా ఎడబాటు పెయిన్ఫుల్గానే ఉంది. ఇక శిష్యుల జీవితంలో ఇది మరింత కఠినతరంగా ఉండడాన్ని మనం చూస్తాం. పోస్ట్ క్రూసిఫిక్షన్ ఎక్స్పీరియన్స్లో యేసు శిష్యులు అనుభవిస్తూ ఉన్నటువంటి పెయిన్ కూడా అయితే, యేసు వారితో ఉన్న కాలంలో ఎంతో మంది వీరిని చేర్చుకున్నారు. ఉదాహరణకు పేతురు అత్త వీరిని చేర్చుకుంది, మనం చదువుతాం వేద గ్రంథంలో. ఉదాహరణకు జక్కయ్య యేసును చేర్చుకున్నారు, ఇది కూడా వేద గ్రంథంలో మనం చదువుతాం. అలాగే ఎప్పుడు వారి గ్రామానికి వెళ్ళిన మార్తా, మరియా, లాజరులు యేసుక్రీస్తును ఆయన శిష్యులను చేర్చుకున్నారు, ఇది కూడా మనం చదువుతాం. యేసును చేర్చుకుంటుంటే వీరు కూడా సంతోషంగా యేసుతో పాటు 3.5 సంవత్సరాలుగా యేసు పరిచర్యలో భాగస్వాములు అయ్యారు. కానీ యేసు సిలువ వేయబడ్డాక చట్టం వీరిని దోషులుగా చూస్తోంది, యూదా మతం వీరిని వెలివేస్తోంది, చుట్టూ ఉన్న సమాజం వీరిని
అవహేళనగా చూస్తోంది. అప్పటి వరకు వీరితో పాటు కలిసి యేసు అడుగులలో అడుగు వేసినటువంటి చాలామంది యేసు అనుచరులు వీరి దగ్గర లేకుండా చల్లాచెదురైపోయారు. ఈ పరిస్థితులలో ఏదో తెలియనటువంటి ఎడబాటు, ఒంటరితనం శిష్యులు వారి జీవితంలో అనుభవిస్తున్నారు. ఇది వారికి చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో వారు చాలా బలహీనులుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా బలహీనులుగా మారిపోయినటువంటి వారికి మరొక విషయం ఇంకా దుఃఖాన్ని కలుగజేస్తుంది. యేసు బాధలో మనం భాగస్వాములం కాలేకపోయాం. మన కళ్ళ ముందే యేసుక్రీస్తు అంత శ్రమ పడుతుంటే మనం చేష్టలు ఉడిగిన వారు అట్లా ఎక్కడెక్కడో మనం ఉండిపోయాం అనేటువంటి గిల్ట్ కూడా వీరిని బాధిస్తూ ఉంది. జీవించి ఉన్నారే కానీ మనుషులకు దూరం అయిపోయిన భావన వీరికి కలుగుతోంది. జీవించి ఉన్నారే కానీ యేసుక్రీస్తు ప్రభువుకు దూరమైనటువంటి భావన కూడా వీరికి కలుగుతూ ఉంది. భయం, కూడు లేదు, నీడ లేదు, తలదాచుకోవడానికి ఎక్కడా కూడా వీరికి స్థలం లేదు, ఆసరా లేదు, భరోసా ఇచ్చేవారు అంతకంటే వీరికి లేదు. అందుకనే యెరూషలేము నుండి దాదాపు 80 మైళ్ళ దూరం, అంటే 128 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మనం చూస్తూ ఉన్నటువంటి సముద్ర తీరం, తిబిరయ సముద్ర తీరం. తిబిరయ సముద్ర తీరం అంటే కొత్తదేం కాదు. గలిలయకు తిబిరయ అనేది మరొక పేరు. దాదాపు 128 కిలోమీటర్ల దూరం వీరు పారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు శిష్యులందరూ గదిలో ఉన్నప్పుడు యేసు కనిపించినప్పుడు తోమా లేడు. మరలా రెండవసారి తోమా కూడా ఉన్నప్పుడు యేసు కనిపించినప్పుడు తోమాకి యేసుకు మధ్య సంభాషణ జరగడాన్ని గత వారం మనం ధ్యానం చేశాం. ఈ 2 సంఘటనలు యెరూషలేములో జరిగాయి. మరలా ఈ సంఘటన మూడవసారి యేసు ఇస్తూ ఉన్నటువంటి ఈ దర్శనం దాదాపుగా 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిబిరయ సముద్ర తీరం దగ్గర జరుగుతూ ఉండడాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. దీనిని బట్టి మనం చూస్తూ ఉంటే శిష్యులు ఎంత భయపడ్డారో, శిష్యులు ఎంతటి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారో మనం చాలా తేలికగా అర్థం చేసుకోగలుగుతాం. ఈ పరిస్థితుల్లో పునరుత్థానుడైన క్రీస్తు వారికి ఆయన పునరుత్థాన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ పునరుత్థాన ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తూ వారికి మరింత చేరువలోనికి యేసు వచ్చి వారి ఒంటరితనాన్ని పోగొట్టి వారి ఎడబాటును తీసివేసి వారిని బలపరచడానికి ఆయన వారిని ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని పిలుస్తున్నాడు వారిని అంటే పిల్లలారా అని వారిని పిలవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో చూస్తే పిల్లలారా రండి భోజనము చేయుదము అనేటువంటి పిలుపు వారికి ఇచ్చారు. వారికి ఒక్కసారిగా ప్రాణం చెప్పలేనట్లు అయింది. ఎందుకంటే ఒంటరిగా ఉండలేని నేచర్ కలిగినటువంటి, ఎడబాటును భరించలేని నేచర్ కలిగినటువంటి మానవుడికి, శిష్యులకు స్వయంగా దేవుని దగ్గర నుండే అవకాశం వచ్చింది. రండి మీకు నేను ఆతిథ్యం ఇస్తాను అనేటువంటి ఆహ్వానం. అంతేకాదు ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచేటువంటి పిలుపు కూడా హృదయానికి హత్తుకునేలాగా ఉంది. పిల్లలారా రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఈ పిలుపునే మనం చూస్తే ఆయన వీరికి ఎంత చేరువలోనికి వస్తున్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రీ రిజర్వేషన్ పీరియడ్లో ఇంకా ఆయన ఉత్థానుడు కాలేదు, ఇంకా ఆయన శిలువ కూడా వేయబడలేదు. అప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతూ శిష్యులతో ఏమంటాడంటే, ఇక మీదట మీరు నాకు దాసుడు కాదు, ఇదిగో మీరు నాకు స్నేహితులు అంటాడు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో పెట్టుకునే సంబంధంలో
ఇది ఒక స్థాయి బంధం. ఆ తర్వాత పునరుత్థానుడైన తర్వాత ఆయనను దర్శించడానికి వచ్చినటువంటి మరియకు పునరుత్థాన దర్శనాన్ని యేసుస్వామి ఇచ్చినప్పుడు మరియా అని ఆమెను సంబోధించడాన్ని మనం చూస్తాం. ఇది స్నేహితులు అన్నదానికంటే ఇంకా ఎక్కువైన స్థాయి. ఒక వ్యక్తిని పేరుతో పిలవగలిగేది ఎంతో క్షణం ఉన్నప్పుడే. ఇక పోస్ట్ రిజరెక్షన్లో మరింత సమీపంగా యేసు వస్తున్నట్లుగా మనం చూస్తాం. 20వ అధ్యాయం 16వ వచనంలో మరియా అని పిలిచినటువంటి యేసు 20వ అధ్యాయం 17వ వచనంలో మరియతోనే మాట్లాడుతూ, ఇదిగో నీవి పునరుత్థానాన్ని గురించి నా సహోదరులతో చెప్పు అని చెప్పడాన్ని మనం చూస్తాం. బ్రదర్స్ అంటున్నాడు యేసయ్య శిష్యులను. స్నేహితులు అన్నది ఒక స్థాయి అయితే, పేరుతో పిలిచింది దానికంటే గొప్ప స్థాయి అయితే, ఇంకా సహోదరులు అని మరింత చేరువలో వారిని ఆయన అడ్రస్ చేయడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇకపోతే 21వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి ఈ సాన్నిహిత్యం మరింత పెరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పిల్లలారా అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. అయితే ఇంతకు ముందు కూడా పిల్లలారా అని సంబోధించాడు యేసయ్య. కానీ ఇంతకు ముందు పిల్లలారా అని సంబోధించినప్పుడు అక్కడ టెక్నోస్ అనేటువంటి గ్రీకు మాటను వాడారు. ఉదాహరణకు మనం యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే అక్కడ యేసయ్య పిల్లలారా అని పిలిచినప్పుడు టెక్నోస్ లేకపోతే టెక్నియా అనేటువంటి మాట గ్రీకులో వాడడాన్ని మనం చూస్తాం. కానీ ఇప్పుడు ఈ పోస్ట్ రిజరెక్షన్లో 3వసారి శిష్యుల సమూహానికి ఆయన పునరుత్థానాన్ని దర్శనాన్ని ఇచ్చినటువంటి ఈ సమయంలో మాత్రం ఆయన టెక్నోస్కి బదులుగా మరొక మాట పైడియా అనేటువంటి మాట వాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. టెక్నోస్కి పైడియాకి వ్యత్యాసం ఉంది. రెండు తర్జుమా చేసినప్పుడు పిల్లలారా అనేటువంటి తర్జుమాని మనం చూస్తున్నాం. కానీ ఈ రెండు భావాన్ని వెతికే సమయంలో వేరువేరుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే సహజ సిద్ధంగా టెక్నోస్ అనేటువంటి మాట పిల్లలందరికీ ఉపయోగిస్తారు ఆ రోజున. అంతేకాదు మతపరమైన విధానంలో చూస్తే ఆ మత విశ్వాసంలో చాలా చిన్ని స్థాయిలో ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడేటప్పుడు చిన్నపిల్లలారా టెక్నోస్ అనే విధానంలో మాట్లాడడం మనం చూస్తాం. ఉదాహరణకి పౌలు సంఘంతో ఒకసారి మాట్లాడుతూ, ఇదిగో మీరు ఇంకా పాలు తాగే పిల్లల వలె ఉన్నారు అని చెప్పడాన్ని మనం చూస్తాం. ఆధ్యాత్మిక స్థాయిలో చిన్నగా ఉన్నప్పుడు వారిని ఉచ్చరించేటప్పుడు టెక్నోస్ అనే మాట వాడతారు. అలాగే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారి గురించి కూడా టెక్నోస్ అనేటువంటి మాటను వాడతారు. వేరే ఐడియా అనే దానిని బాగా ఎదిగిన వారికి యంగ్ మెన్కి వాడతారు అని నేను చదువుతున్నాను. అలాగే రిలీజియస్గా చూస్తే ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదిగిన వారి గురించి ఈ మాట వాడతారు అని నేను చదివినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకంటే ఆయనతో 3.5 సంవత్సరాలు అడుగులు వేసేటప్పుడు టెక్నాస్ అని వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని చిన్నపిల్లలతో పోల్చినటువంటి యేసయ్య, చిన్ని స్థాయితో పోల్చినటువంటి యేసయ్య, ఆయన శిలువ శ్రమలో ఆయన పునరుత్థానం తర్వాత వారి ఆధ్యాత్మిక స్థితిని గురించి ఆయన మాట్లాడుతూ ఐడియా అనేటువంటి మాటను ఉపయోగించడంలో ఈ రెండూ కూడా శిలువ శ్రమానుభవం కానీ పునరుత్థానం కానీ వారి ఆధ్యాత్మిక స్థితిని చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళాయి అని యేసు ఆయన భావనను వ్యక్తీకరిస్తూ ఉన్నట్లుగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్రియ దేవుని వారులారా, ఈ సంబోధనతో ఎడబాటును వారు తెలించి చెప్పినట్లుగా త్రుంచివేయబడిన సంబంధం, తెగిపోయినటువంటి సంబంధం అని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఎస్ట్రేంజ్మెంట్ అనేటువంటి మాటను ఆయన వాడినట్లుగా దేవునికి చెందిన వారుగా మనుషులకి చెందిన వారుగా ఒక ఎడబాటును వీరి జీవితంలో ఎప్పుడైతే అనుభవిస్తున్నారో ప్రభువు వారి చెంతకు వచ్చి పిల్లలారా
ఎదిగిన పిల్లలారా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారులారా అని వారితో సంబోధన ఎప్పుడైతే చేశాడో వారికి కొత్త ఊపిరి ఉనికి పుచ్చుకున్నంత పని అయింది. గొప్ప శక్తితో వారు నింపబడ్డారు. ఎంత కనికరం ఆ దేవునికి! ఆయన విడిచి వెళ్ళిపోయారు కదా వీరు, ఆయనకు దూరంగా ఉన్నారు కదా వీరు, మరలా పాత వృత్తిలోనికి వెళ్ళిపోయారు కదా వీరు. అయినా కూడా కనికరమూర్తి అయినటువంటి దేవుడు ఆతిథ్యం ఇవ్వడానికి వారికి ఇస్తూ ఉన్న ఈ ఆహ్వానంలో మనం ఆయన యొక్క కంపాషన్ చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన వారు చెప్తూ ఉన్న భావన ఏంటంటే, మీరు గతం మొత్తాన్ని మర్చిపోండి. హోలీ వీక్లో మీరు నాకు దూరంగా ఉన్నదాన్ని మర్చిపోండి. సిలువ వేయబడిన తర్వాత మీరు నాకు దూరంగా ఉన్నదాన్ని మర్చిపోండి. పునరుద్ధానం తర్వాత మీరు దూరంగా ఉంటున్నారు, ఆ విషయాన్ని కూడా మర్చిపోండి. గతం మొత్తాన్ని మర్చిపోండి. మనం అందరం కలిసి మరలా కొత్తగా ఈ క్రైస్తవ రాజ్య నిర్మాణాన్ని, దైవ రాజ్య నిర్మాణాన్ని పునఃప్రారంభిద్దాం అనేటువంటి పిలుపు యేసయ్య వారికి ఇవ్వడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారులారా, కోవిడ్-19 అని మనం చేస్తూ ఉన్న వ్యాఖ్యలో ఎవరెవరైతే భాగస్వాములు అయ్యారో, ఆ వ్యాధి బారిన పడిన వారు, ఆ వ్యాధిని బారిన పడకపోయినా మీడియాలో చెప్తూ ఉండగా, పోలీసు వారు అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉండగా, నిరంతరం దీనిని గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా కారణం వేరైనా ఇదే పెయిన్లో ఉన్నట్లుగా నేను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. మతాలు దేవునికి చెందిన వారుగా మనం మారిపోయాము అని ఆలోచిస్తున్నాయి. అవును, మనల్ని దేవుడు శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అని అర్థం చేసుకుంటున్నాడు. అదే సమయంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ఆలింగనం చేసుకోలేని పరిస్థితులు వచ్చాయి. ఎవరికి వారు దూరంగా ఎవరికి వారే బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మారనటువంటి మన దేవుడు ఆ రోజు పిల్లలారా అని పిలిచి కొత్త ఊపిరిని శిష్యుల గుండెల్లో ఊదినట్లుగా ఈ రోజు కూడా సజీవుడైన మన యేసు ఎడబాటు అనే పెయిన్ అనుభవిస్తూ ఉన్న మనతో మాట్లాడుతూ పిల్లలారా అనే వ్యాఖ్య చేస్తూ, గడిచిందేదో గడిచింది, మీ జీవితాన్ని ఎక్కడైనా మీరు మార్చుకుని రండి, అందరం కలిసి కొత్తగా దైవరాజ్య నిర్మాణం చేద్దామని ఆయన ఆహ్వానాన్ని మనకిస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. దిస్ ఇన్విటేషన్ ఆఫ్ హాస్పిటాలిటీ conveys the need of confession on Christ. The invitation of hospitality conveys that there is need of confession on Christ. యేసుక్రీస్తు ప్రభువు ఒడ్డునున్నారు. అంతా చీకటిగా ఉంది, ఇంకా సూర్యోదయం కూడా పూర్తిగా కలగలేదు. వీరేమో సముద్రంలో ఉన్నారు. చేపలు పట్టడానికి వారి నైపుణ్యం అంతా కూడా వారు ఉపయోగిస్తూ ఉన్నారు. రాత్రంతా కూడా చేపలు పడుతూనే ఉన్నారని మనం అర్థం చేసుకుందాం. వారు చేపలు పట్టడానికి వెళ్ళడానికి కూడా నేను పెద్దగా ఆసక్తికరంగా ఏం చూడటం లేదు, ఆశ్చర్యకరంగా కూడా నాకు లేదు. ఎందుకంటే ఈ కోవిడ్-19 తర్వాత గ్రామాలలో మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుండో ఇళ్లకు వచ్చేసిన వారు ఈ ఎడబాటులో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎక్కడెక్కడికో వారి చాలల్లోకి పొలాల్లోకి వెళ్ళి సేద తీరడాన్ని నేను చూస్తూ ఉన్నాను. అలాగే వీళ్ళు కూడా ఈ పెయిన్ నుండి ఊరట కొరకు మరలా పాత వృత్తిలోకి వారు వెళ్ళారు అని నేను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. అప్పటికే యేసయ్య 2 సార్లు దర్శనాన్ని ఇచ్చాడు కనుక, పేతురు అప్పటికే తన కన్ఫెషన్ని వ్యక్తం చేశాడు కనుక, అలాగే తోమా కూడా అప్పటికే తన కన్ఫెషన్ని వ్యక్తం చేశాడు, నా ప్రభువా నా దేవా అని. కాబట్టి వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళడాన్ని పర్మనెంట్గా వాళ్ళ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా నేను భావించడం లేదు. ఉన్న పెయిన్లో వారు రిలాక్సేషన్ వెతుక్కుంటూ వారి వృత్తిలోనికి, నేచర్లో దొరికేటువంటి ఆ నెమ్మది
వారు వెతుక్కోవడాన్ని నేను గమనిస్తున్నాను. సరే, ఏది ఏమైనా ప్రభు వారు ఒడ్డున ఉంటే, వాళ్ళు లోపల ఉంటే ఎంతసేపటికి ప్రభు వారిని వారు గుర్తుపట్టలేకపోయారు. చాలా కారణాలు ఉండొచ్చు గుర్తుపట్టలేకపోవడానికి. మరియ కూడా గుర్తుపట్టలేదు ఆయన మాట్లాడేవారు. పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన చాలా మంది గుర్తుపట్టలేదు ఆయన పునరుద్ధారణ దేహాన్ని. రెండు రకాలుగా చెప్తున్నారు పండితులు. ఒకటి, ఆయన మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు కనుక ఆయన ఆకారంలో మార్పు వచ్చింది. ఒకప్పుడు మోషేలో కూడా ఇదే మార్పు జరిగింది, అందువల్ల వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది ఒక ఆర్గ్యుమెంట్. రెండవది, ఆవహించినటువంటి భయం, కమ్ముకున్నటువంటి మబ్బులు, ఆ చీకటి శిష్యులు ఇంకా యేసు స్వామి యొక్క ఆ పునరుత్థాన దర్శనాన్ని నిర్ధారించుకోలేని అయోమయంలో వారిని ఉంచాయి అని ఇంకా కొంతమంది పండితులు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా మనం రకరకాల అభిప్రాయాలు చూస్తూ ఉన్నాం. ఏ అభిప్రాయం ఏ రీతిగా ఉన్నా వారు మాత్రం యేసును గుర్తుపట్టలేదు. ఆయనతో సంభాషించడం ఎప్పుడైతే ప్రారంభించారో, ఆయనతో కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అప్పుడు ఆయనను గుర్తించడం వారు ప్రారంభించారు. యేసు ఆహ్వానిస్తున్నాడు కనుక ఇప్పుడు మరలుకొని యేసు వైపు తిరగడమే కాదు, యేసు వైపు తిరిగి మనం ఆయనతో సంభాషించడం ప్రారంభించాలి. అన్లెస్ we communicate with the Lord, we cannot recognize His presence. ఆయనతో మనం సంభాషించకుండా ఆయన యొక్క దర్శనాన్ని మనం చూడలేము, ఆయనను మనం గుర్తించలేము, ఆయనను మనం గుర్తుపట్టలేము. ఇక్కడ కూడా గమ్మత్తు ఏంటంటే, శిలువ శ్రమానుభవంలో ఏం జరుగుతుంది, నా యేసయ్యకు ఏం జరుగుతుంది, ఇది ఎక్కడికి వెళ్ళబోతుందని ఆతృతగా చూస్తూ ఉన్నటువంటి యోహానే మొట్టమొదట ఆయనను గుర్తుపట్టడాన్ని మనం చూస్తాం. ఆయన ఎంతగానో ప్రేమించేటువంటి ఆయన శిష్యుడు ఈయన ప్రభువు సుమి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. క్రియోస్ అని సెప్టువజింట్లో, అంటే హీబ్రూ భాషలో ఉన్న బైబిల్ని గ్రీకు భాషలోని తర్జుమా చేసేటప్పుడు కురియోస్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. వేరే హీబ్రూ బైబిల్లో దానికి మనం అదోనాయ్ అని ఉండడాన్ని మనం చూస్తాం. యూదు ఉచ్చారణలో యాహ్వే అని ఉచ్చరించడాన్ని వారు పాపంగా భావిస్తారు, దానిని దేవదూషణగా భావిస్తారు. దేవుడి పేరు ఉచ్చరించడాన్ని దేవుణ్ణి మానవ పరిధిలోనికి తేవడంగా వారు భావిస్తారు. తూర్పు దేశ సాంప్రదాయాలలో కనీసం భర్తను పేరుతో పిలవడం కూడా పాపంగానే భావించేటువంటి సాంప్రదాయం ఉంది. అది వాళ్ళని తక్కువ చేయడం అనేది భావన. హీబ్రూ మతంలో కూడా, యోధా మతంలో వారి విశ్వాస అనుసరణలో కూడా దేవుడిని వారు పేరుతో ఎప్పుడు ఉచ్చరించడం దేవదూషణ వారి దృష్టి. అందుకనే వారు ప్రత్యామ్నాయంగా అదోనాయ్ అనేటువంటి పేరును ఉచ్చరించారు. అందుకే స్కాలర్ ఏమంటాడంటే, అదోనాయ్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఫర్ యాహ్వే. యాహ్వేకి అదోనాయ్ అనేది సబ్స్టిట్యూషన్ లాంటిది అని పేర్కొంటాడు. అతని కొందరు గ్రంథంలో దేవునికి ఉచ్చరింపబడిన అదోనాయ్ అనేటువంటి ఆ మాటను ఎప్పుడైతే యేసును గుర్తించాడో ఆ సముద్ర తీరాన, అప్పుడే సూర్యుడు వస్తూ ఉండగా ప్రకాశిస్తూ ఉన్న ఆయన దేహాన్ని చూచి ఈయన ప్రభువు సుమి అని ఎప్పుడైతే ఆయన భావ వ్యక్తీకరణ చేశాడో, మిగిలిన శిష్యులు కూడా ఆయనను ప్రభువు అని గుర్తుపట్టడాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇంత ఉన్నతమైనటువంటి విషయాలు దీనిలో ఉన్నాయి. ఇంత ఉన్నతమైనటువంటి విషయాలు దీనిలో మనం చూసుకుంటున్నాం. ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా, ఆయన చెంతకు మనం వస్తే ఆయన కంపాషన్ని మనం పొందుకుంటాం. ఆయన దగ్గరకు మనం వచ్చి ఆయన కనికరాన్ని పొందుకున్న తర్వాత మన కన్ఫెషన్ని కూడా మనం వ్యక్తం చేయాలి. అదోనాయ్ మన యేసు, క్రియోస్ ఆయన మన ప్రభు, ఆది నుండి ఉన్నవాడు, ఆయనే దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ద్వారానే మన
మరి ఎక్కడా కూడా మనకు రక్షణ దొరకదు అని ఎప్పుడైతే నీ కన్ఫెషన్ ఆయన పట్ల నీవు వ్యక్తం చేస్తావో, ఇదిగో అప్పుడు నీ జీవితంలో పునరుత్థానుడైన క్రీస్తు కార్యం చేయడం అనేది ఆరంభమవుతుందన్నది ఇదిగో ఈ పునరుత్థాన దర్శన ఘట్టంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. శిష్యులు ఎంత గొప్పగా మారారండి. అదోనాయని ఆయనను గుర్తించిన తర్వాత అంతకుముందే తోమా కూడా గుర్తించాడు. నా ప్రభువా, నా దేవా అన్నాడు ఆయన. నా ప్రభువా కురియోసు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం అదోనాయ్. అలాగే ఎలోహీం అనే మాట కూడా ఆయన అనేవాడు. నా దేవా, దేవుణ్ణి కామన్గా చెప్పేటప్పుడు ఎలోహీం అని చెప్పడాన్ని హీబ్రూ సాహిత్యంలో మనం చూస్తాం. వేరే ఆయనకు పర్టికులర్గా ఒక నామధేయాన్ని ఆపాదించేటప్పుడు యాహ్వే అని, ఎల్ షద్దాయ్ అని, యెహోవా రాఫా అని ఇట్లా వేరు వేరు నామధేయాలు ఆపాదించడాన్ని మనం చూస్తాం. సరే, తోమా అంతకుముందే కన్ఫెస్ అయ్యాడు. ఇప్పుడు యోహాను ఆయన ప్రభువు సుమి అని కన్ఫెస్ అవుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువు సుమి అని కన్ఫెస్ అయ్యాడో ఆయనతో పాటు ఉన్న మిగిలిన 7 కూడా ఆయనను ప్రభువుగా గుర్తించడాన్ని మనమందరం కూడా చూస్తున్నాం. ప్రియ దేవుని వార్తల, ఈ ప్రభువు ఈరోజు మనందరికీ కూడా ఆహ్వానాన్ని ఇస్తుంది. ఆయన హాస్పిటాలిటీ చాలా గొప్పది. ఆయన హాస్పిటాలిటీ చాలా ప్రభావవంతమైనది. దానిలో కంపాషన్ ఉంది. అది దేవుని వైపు నుండి మనకు దొరికేది. దానిలో కన్ఫెషన్ ఉండి తీరాలి. అది మన వైపు నుండి దేవునికి మనం ఇచ్చేది. రెసిప్రోకల్. దేవుడు మనకు కంపాషన్ ఇస్తే దేవునికి మనం మన కన్ఫెషన్ని వ్యక్తం చేయాలి. ఈ రెండింటినీ కూడా దీనిలో మనం చూస్తున్నాం. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా నేను మనమున్నటువంటి పరిస్థితులలోకి వస్తున్నాను. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, మరలా ఇటు ఏషియాలోకి వస్తే భారతదేశం, చైనా, ఈ రెండింటికి ఆనుకున్న దేశం. ఇట్లా అమెరికా దగ్గర నుండి యూరప్ దగ్గర వరకు, యూరప్ నుండి ఏషియా వరకు అన్ని ఖండాలు, అన్ని దేశాలు, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు అన్న వాక్యానికి ప్రతిబింబం లాగా అందరూ ఈ పాప ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. దేవుడి వాక్యం చెప్తుంది, యూదుడు లేదు, గ్రీసు దేశస్థుడు లేదు, ఎవరు లేరండి. యేసు రక్తమే మనల్ని విమోచిస్తుంది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా, ఇదిగో ఆయన ఎందుకు రండి. ఆయన కంపాషన్. శిష్యులు వచ్చారు ఆయన దగ్గర. వెంటనే నిప్పుల మీద వారు ఆహారాన్ని సిద్ధం చేసుకున్నారు. సిద్ధం చేయబడిన ఆహారాన్ని వారు భుజించారు. భుజించిన తర్వాత వారు తమ జీవిత కాలమంతా క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా, దైవరాజ్య నిర్మాణకులుగా, ఈ లోకంలో ప్రభావవంతంగా కదిలేటువంటి రాళ్ళలాగా, నిప్పు కణాలలాగా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించడాన్ని మనం అందరం చూసాం. చరిత్ర ఈ రోజుకు చెబుతుంది, వారికి మరణం లేదు. వారికి ఈ రోజుకి మరణం లేదు, ఎన్నటికీ మరణం లేదు, ఎన్నటెన్నటికీ వారికి మరణం లేదు. ఎందుకంటే వారు క్రీస్తు యొక్క కనికరానికి పాత్రులయ్యారు. ఆయన ఆహ్వానాన్ని వారు స్వీకరించి, మనం కూడా ఈ కోవిడ్-19లో ఆయన ఆహ్వానాన్ని మనం స్వీకరించి ఆయన చెంతకు మనం వస్తే, కరోనా మనల్ని చంపుతుందనో ఇంకొకటి మనల్ని ఏదో చేస్తుందనో మనకి భయమే అక్కర్లేదు. ఎందుకంటే గ్రీసు దేశస్తున్నైనా, యూదుడినైనా, భారతీయుడినైనా ఆయన రక్తంలో ఆయన కడిగినాక వారికి మరణం
ఎన్నటికీ లేదు. క్రీస్తు ప్రభువులో మనకెన్నటికీ మరణం లేదు. ఏం బాగాలేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఒక ఆవిడ ఒక ఆర్టికల్ రాశారు ఏప్రిల్ 1న. మొన్ననే ఆమె నేతాలాల్ అనే ఆవిడ ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో చెప్తున్నారు దాదాపుగా 22 మంది ఎక్కడి నుండో ఎక్కడికో ప్రయాణం చేయాలంటూ ఎక్కడికో వెళ్ళారు. పొట్ట చేత పట్టుకుని కంపెనీలు మూసేశారు. దిక్కుతోచని స్థితిలో సొంత ప్రాంతానికి నడుచుకుంటూ వస్తున్నారు. వస్తూ మార్గ మధ్యంలో వారు చచ్చిపోయారు. పర్టికులర్గా ఒక వ్యక్తిని గురించి ఆమె ప్రస్తావించింది. 39 సంవత్సరాల ఒక వ్యక్తి ఢిల్లీ నుండి మధ్యప్రదేశ్ బయలుదేరాడు సొంత ఇంటికి వెళ్ళడానికి. 200 కిలోమీటర్లు అతను ప్రయాణం చేశాడు. 200 కిలోమీటర్లు ప్రయాణం చేశాక మార్గ మధ్యంలో ఇల్లు చేరకుండానే అతడు చచ్చిపోయాడు. ఆనాడు శిష్యులు ఎట్లా అయితే భయంగా ఎవరు లేనివారుగా ఎక్కడెక్కడో తలదాచుకుంటూ ఉంటే ప్రభువు వారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనాన్ని ఇచ్చి పిల్లలారా అని పిలిచి ఆయన కంపాషన్ని వారికి ఆయన చూపించి వారు కూడా వారి కన్ఫెషన్ని వ్యక్తం చేసిన తర్వాత వారి గుండెలకు హత్తుకుని వారిని 2000 సంవత్సరాలైనా మరణం లేకుండా ఎట్లాగైతే చేశాడో ఈరోజు కూడా ఇలా భయంగా ఇళ్లలో బ్రతికే మనల్ని కానీ భయంగా దేవాలయం నుండి ఎడబాటుతో దూరంగా ఉంటూ ఉన్న క్రైస్తవ విశ్వాసులందరినీ కానీ ఆర్తనాదాలు చేస్తూ ఆకలి కేకలు పెడుతూ ఏం దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజానీకానికి కానీ యేసు ఈరోజు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు. నేను మీ ప్రభువును, నేను మీ అదోనాయ్, నేను మీ దేవుడను, నేను మీ రక్షకుడను, రండి నా దగ్గర మీకు విశ్రాంతి దొరుకుతుంది అని ఆహ్వానం ఇస్తూ ఉండగా ఆయన వైపు చూద్దాం. ఆయన కంపాషన్ మనం పొందుకుందాం. ఆయన మనకు కంపాషన్ ఇవ్వగానే మన కన్ఫెషన్ని మనం వ్యక్తం చేద్దాం. మన కన్ఫెషన్ని వ్యక్తం చేసి చిరకాలం మరణం లేని వారుగా యేసులోనే మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.